హాయ్ గైస్! ఈరోజు ఇంకో కొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీ అయిన 'ఇన్నోసెన్స్' మూవీతో మీ ముందుకు వచ్చాను. ఈ మూవీ 2020 సౌత్ కొరియాలో రిలీజ్ అయింది. ఈ మూవీని చూడాలంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదామా? మూవీని ఓపెన్ చేస్తే ఒక లేక్లో ఒక మనిషి మునిగిపోతున్నట్టు చూపిస్తారు. ఆ లేక్ ఎదురే ఒక లేడీ కూర్చొని పాట పాడుతూ ఉంటుంది. కట్ చేస్తే కొరియాలో ఉండే డేచియోన్ అనే టౌన్ ని చూపిస్తారు. ఆ టౌన్ మేయర్ అయిన చూ ఆ ఊరిలో ఉండే హవజా అనే లేడీ ఇంటికి వస్తాడు. అసలు మేయర్ హవజా ఇంటికి ఎందుకు వెళ్ళాడు అంటే, హవజా వాళ్ళ హస్బెండ్ చనిపోవటం వల్ల ఆ ఇంటి ఫ్యూనరల్ కి వెళ్తాడు. అందరూ మేయర్ ని లోపలికి తీసుకొని వచ్చి పలకరిస్తూ ఉంటారు. మేయర్ కొంతమందితో కలిసి రైస్ వైన్ ని తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. మేయర్ మిస్ హవజాని చూసి దగ్గరికి వెళ్లి పలకరిస్తూ ఉంటాడు. కానీ తను మాత్రం ఒక సాంగ్ ని పాడుతూ మేయర్ ని పట్టించుకోదు. హవజాకి ఇద్దరు పిల్లలుంటారు. అమ్మాయి పేరు జంగిన్, అబ్బాయి పేరు జెంగ్సు. జెంగ్సుకి మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదు. జెంగ్సుకి 24 ఇయర్స్ ఉన్న 10 ఇయర్స్ బాబులానే ప్రవర్తిస్తూ ఉంటాడు. జెంగ్సు అక్క జంగిన్ చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిద్ది. జంగిన్ ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయిందో అనే కారణాన్ని మనకి ఇప్పుడు చూపించరు. జెంగ్సు వాళ్ళ అత్త హవజాతో ఇలా అంటుంది. అసలు జంగిన్ ఎందుకు రాలేదు? తన తండ్రి ఫ్యూనరల్ కి కూడా రాకుండా ఏం చేస్తుందని బాధపడుతూ ఉంటుంది. అది విన్న హవజా తన కూతురికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతుంది. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. మేయర్ వచ్చి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సడన్ గా మేయర్ తో పాటు రైస్ వైన్ తాగిన అందరూ కింద పడిపోతారు. మేయర్ కూడా కింద పడిపోతాడు. అది చూసిన అందరూ భయంతో పోలీసులకి కాల్ చేసేస్తారు. కట్ చేస్తే ఈ మూవీ మెయిన్ రోల్ అయిన మిసెస్ హవజా వాళ్ళ కూతురు జంగిన్ ని చూపిస్తారు. జంగిన్ ఒక పవర్ఫుల్ లాయర్. ప్రతి కేసుని తన ఆలోచనతో గెలుస్తుంది. అలానే ఒక కేసుని కోర్టులో వాదించి గెలుస్తుంది. అందరూ తనని మెచ్చుకుంటూ ఉంటారు. జంగిన్ వాళ్ళ హెడ్ అయిన లాయర్స్ తో మాట్లాడుతూ ఉంటుంది. మధ్యలో టీవీని చూస్తే డేచియోన్ టౌన్ లో హవజా అనే లేడీ రైస్ వైన్ లో పెస్టిసైడ్స్ కలిపి మేయర్ మిగతా వాళ్ళని చంపాలనుకున్నదని మర్డర్ అటెంప్ట్ చేయటం వల్ల పోలీసులు తనని అరెస్ట్ చేశారు అని చూపిస్తారు. అది చూసిన జంగిన్ అర్జెంట్ గా వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జంగిర్ తన అసిస్టెంట్ ద్వారా వాళ్ళ మదర్ కేస్ డీటెయిల్స్ మొత్తం కనుక్కోమని కాల్ చేసి డేచియాన్ కి బయలుదేరిద్ది. తనకి వాళ్ళ నాన్నకి పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జంగిన్ తన చదువు కోసం యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటుంది. కానీ వాళ్ళ నాన్న కొడుతూ ఎక్కడికి వెళ్ళలేవు, ఎలా వెళ్తావో చూస్తా అని మాట్లాడతాడు. జంగిన్ వాళ్ళ అమ్మాయిన వినిద్దనుకొని చెప్తుంది. కానీ తను కూడా తమ్ముడికే మనీ మొత్తం అయిపోయానేసరికి ఆ రోజు నైట్ చనిపోవాలని చేయి కోసుకుంటుంది. అది చూసిన జంగిన్ మదర్ తన చేతికి కట్టు కట్టి ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు నైట్ జంగిన్ ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిద్ది. ఇదంతా జంగిన్ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ డేచియోన్కి వెళ్ళిద్ది. జైల్లో ఉన్న వాళ్ళ మదర్ని కలుస్తుంది. జంగిన్ నేను ఎవరో గుర్తుకు వచ్చానా అని బాధతో అడిగిద్ది. కానీ తన మదర్ ఎవరు మీరు నాకు తెలీదు అనేసరికి జంగిన్ ఆ బాధని తట్టుకొని నేను లాయర్ని, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని చెప్తుంది. ఆ క్వశ్చన్స్ ని అడుగుతూ ఉంటుంది. ఫెనరల్ దగ్గర ఏం జరిగిందో గుర్తుందా అని అడుగుతుంది. కానీ మిసెస్ హవజాకి తన హస్బెండ్ చనిపోయిన విషయం కూడా గుర్తులేక ఎవరు చనిపోయారు అని అడుగుతుంది. జంగిన్ పాయిజనస్ రైస్ వైన్ తాగి జనాలు చనిపోయారు, అది గుర్తు లేదా అని అడుగుతుంది. కానీ తన మదర్ కి ఏమీ గుర్తు ఉండదు. అసలు తను జైల్లో ఉన్నది కూడా గుర్తు రాదు. జంగిన్ తన మదర్ కండిషన్ చూసి బాధగా వాళ్ళ మదర్ కి ఏమైందని కనుక్కుంటే హవజాకి డిమెన్షియాతో బాధపడుతుందని, రీసెంట్ గా ఏదో తనకి బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, దాని వల్లే డిమెన్షియా వచ్చిందని అనుకుంటుంది. డిమెన్షియా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ ని కొంచెం సేపు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఆ ఇన్సిడెంట్ గురించి ఒక్క సెకండ్ కూడా వాళ్ళకి ఏమి గుర్తుండదు. జంగిన్ అసలు ఏం జరిగిందని ఇన్వెస్టిగేషన్ కోసం తన ఇంటికి వెళ్ళింది. తను ఇంటికి వెళ్ళి చూస్తే అప్పటికే పోలీసులు ఆ క్రైమ్ సీన్ ప్లేస్ లో అన్నిటినీ చూస్తూ ఉంటారు. జంగిన్ లాయర్ కావడం వల్ల తనని ఎలవ్ చేస్తారు. జంగిన్ అంతా తిరిగి చూస్తూ పోలీసులకి తెలియకుండా ఫొటోస్ ని తీయాలని చూస్తుంది. కానీ తీయలేకపోయింది. అప్పుడే జెంగ్సు చిన్న పిల్లాడిలా ఆడుకుంటూ పరిగెడుతూ ఉంటాడు. కానీ పోలీసులు పట్టుకొని కొడుతుంటే జంగిన్ ఆపేసిద్ది. కానీ జెంగ్సు అమ్మ చెప్పింది కొడితే 2 సార్లు కొట్టాలని.
పోలీసుల్ని 2 సార్లు కొట్టి అమాయకంగా నించుంటాడు. కట్ చేస్తే కోర్టులో జంగిన్ వాళ్ళ అమ్మ తరపున వాదించే లాయర్ వాదన చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. అసలు హవజా ఏ ఎవిడెన్స్ తో అరెస్ట్ చేశారో మనకి తెలిసిద్ది. మేయర్ మిగతా వాళ్ళు ఏ పెస్టిసైడ్స్ వల్ల పాయిజన్ అయ్యి పడిపోయారో అదే పెస్టిసైడ్ శాంపుల్స్ హవజా బట్టల మీద దొరికాయి అని డిఫెన్స్ లాయర్ ద్వారా తెలిసిద్ది. కట్ చేస్తే కోర్టు నుంచి లేడీ పోలీస్ ఆఫీసర్స్ మిసెస్ హవజాని బయటికి తీసుకుని వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న జనాలు మిసెస్ హవజా మీద కోపంగా దాని వల్లే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలా అయ్యిందని తిడుతూ కూరగాయలతో కొడుతూ ఉంటారు. పోలీస్ ఆఫీసర్స్ మిసెస్ హవజాని ఎలాగోలా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. జంగిన్ వాళ్ళ అమ్మ సిచ్యువేషన్ అలా చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే జంగిన్ వాళ్ళ అత్త తనని గుర్తుపట్టి మాట్లాడుతుంది. జంగిన్ వాళ్ళ అమ్మ వైపు వాదించే లాయర్ తో కొంచెం ర్యాష్ గా సరిగ్గా వాదించలేరా అన్నట్టు మాట్లాడుతుంది. అది విన్న ఆ లాయర్ ఇక నేను వాదించను అని జంగిన్ వాళ్ళ అత్తకి చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళ అత్త కోపంగా ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది దీనికోసమా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జంగిన్ తిరిగి తన హెడ్ అయిన లాయర్స్ దగ్గరికి వచ్చింది. ఆ లాయర్స్ ఈ కేసు ఎందుకు ఇప్పుడు, మనకి ఇంకో కేసు ఉంది అది ఫినిష్ చేయి, ఈ కేసుకి అయినా మన తరపున ఒక లాయర్ ని పంపిద్దామని అంటారు. కానీ జంగిన్ అంత అవసరం ఉండదు, ఇటు మా మదర్ కి నేను గుర్తులేను, అయినా ఈ కేసు తొందరగా అయిపోయిద్ది, ఇది అవ్వంగానే కేసుని టేకప్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిద్ది. ఆ పాయిజనస్ రైస్ వైన్ వల్ల 5 మెంబర్స్ ఎఫెక్ట్ అవుతారు. అందులో 3 చనిపోయారు, మిగతా 2 హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు అని కనుక్కొని చనిపోయిన 3 ఫ్యామిలీస్ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందా అని కనుక్కుంటుంది. కానీ జంగిన్ వాళ్ళ మదర్ కోసం వచ్చిందేమో అని సరిగ్గా ట్రీట్ చేయకుండా ఎలా పడితే అలా మాట్లాడతారు. ఫైనల్ గా జంగిన్ ఆ పెస్టిసైడ్స్ ని అమ్మే షాప్ కి వెళ్తుంది. ఆ ఓనర్ తన అంకులే కాబట్టి ఏం జరిగిందో అని తనని కూడా అడుగుతుంది. ఏ ఆన్సర్స్ దొరక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తన ఇంటి పైన ఎవరో కనిపించి ఫాస్ట్ గా కార్ ఆపి తన ఇంటికి వెళ్ళిద్ది. కానీ ఇందాక చూసిన పర్సన్ అక్కడ నుంచి పారిపోతాడు. కెమెరా ఫుటేజ్ ని కూడా చూస్తుంది. ఆ ఫుటేజ్ లో కూడా ఆ పర్సన్ దొరకడు. నెక్స్ట్ సీన్ లో తన అసిస్టెంట్ ద్వారా వాళ్ళ మదర్ ని బెదిరించి తనే ఈ పని చేసిందని బలవంతంగా కన్ఫెక్షన్ లెటర్ లో సైన్ చేయించారు అని తెలిసి ఒక వీడియో దొరికింది. అది ఎవిడెన్స్ గా యూజ్ చేసుకుంటుంది. ఆ రోజు నైట్ తన ఇంటికి వెళ్లి మళ్ళీ ఆ పెస్టిసైడ్స్ బాటిల్స్ ఉన్న ప్లేస్ ని ఫోటో తీస్తుంది. నెక్స్ట్ డే కోర్టులో తన తీసిన ఫొటోస్ తన వీడియో ఆధారంగా వాళ్ళు బెదిరించి కన్ఫెక్షన్ లెటర్ లో సైన్ చేయించారు అని నిరూపిస్తుంది. జంగిన్ వాదనలో పోయినసారి ఇన్వెస్టిగేషన్ లో మిస్టర్ బ్యాంక్ ఆఫీస్ కి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు మిసెస్ హవజా, జంగ్సు ఇద్దరు రైస్ వైన్ లో పెస్టిసైడ్స్ కలపడం చూశాను అని కూడా అన్నాడు. కానీ మిస్టర్ బ్యాంక్ పనిచేసే బ్యాంక్ ఆఫీస్ సీసీ ఫుటేజ్ లో అసలు ఆ రోజు ఆఫీస్ కి వచ్చినట్టు ఎక్కడా కనిపించలేదు. అసలు ఈ ఎవిడెన్స్ మొత్తం కొంచెం సస్పీషియస్ గా కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక టార్గెట్ ఇన్వెస్టిగేషన్, నా క్లయింట్ ని ఎలా అయినా ఇరికించాలని చేసింది అని చెప్తుంది. కానీ డిఫెన్స్ లాయర్ ఒక పక్క డిఫెన్స్ చేస్తూ ఉంటాడు. లాయర్ జంగిన్ మిసెస్ హవజాకి డిమెన్షియా ఉంది, తనకి అర్జెంట్ గా ట్రీట్మెంట్ అందాలి అని జడ్జ్ కి వివరిస్తుంది. జడ్జ్ కూడా దానిని అప్రూవ్ చేసేస్తాడు. కట్ చేస్తే మనకి మేయర్ ని చూపిస్తారు. మేయర్ కోపంగా అక్కడ ఉన్న డిఫెన్స్ లాయర్ ని మిగతా వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు, తను ఎలా అయినా రిలీజ్ కాకూడదు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు జంగిన్ వాళ్ళ మదర్ కి ట్రీట్మెంట్ చేయిస్తూ వాళ్ళ మదర్ కండిషన్ తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే జంగిన్ వాళ్ళ మదర్ కి ట్రీట్ చేసే డాక్టర్ డిఫెన్స్ లాయర్ తో మాట్లాడటం చూస్తుంది. అలా చూసి కొంచెం టెన్షన్ గా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తుంది. కానీ తన మదర్ రూమ్ లో కనిపించదు. టెన్షన్ గా జంగిన్ తన తమ్ముడైన జంగ్సూని తీసుకొని వెతుకుతూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్ కూడా కెమెరా ఫుటేజ్ ని చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక పోలీస్ కి కాల్ వస్తుంది. మిసెస్ హవజా ఎక్కడ ఉందో తెలిసి అందరూ అక్కడికి వెళ్తారు. మిసెస్ హవజా ఒక లేక్ దగ్గర కూర్చొని కనిపిస్తుంది. జంగ్సు ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. మిసెస్ హవజా ఇదే ఆ ప్లేస్, ఇక్కడే అంటూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్ ఏమో మిసెస్ హవజాని కోర్ట్ ఆర్డర్ వల్ల తిరిగి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడ జంగిన్ స్కూల్ ఫ్రెండ్ అయిన వాంగ్ యంగ్ కనిపిస్తాడు. వాంగ్ యంగ్ నువ్వు బిజీగా లేకపోతే ఒకసారి స్టేషన్ కి వస్తావా అని జంగిన్ ని అడుగుతారు. సరే అని ఇద్దరు స్టేషన్ కి వెళ్తారు. అప్పుడే వాంగ్ యంగ్ సీసీ ఫుటేజ్ ని చూపిస్తారు. ఆ సీసీ ఫుటేజ్ లో జంగి తన మదర్ ని చూస్తుంది. వాంగ్ యంగ్ ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు.
3 నెలల క్రితం నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నా. అప్పుడే మీ మదర్ పూర్తిగా తడిచిపోయి నా హస్బెండ్ ఒక కిల్లర్ అంటూ మేయర్ చూ తన ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు అన్నట్టు తన హెల్త్ కండిషన్ బాగోలేదు అని ఎలాగోలా ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. కానీ వెళ్ళకుండా కొన్ని రోజులు ఇక్కడే ఉండి గోలగోల చేసేసింది. ఇప్పుడు కూడా మనకి కనిపించిన లేక్ కాడే ఆ రోజు కనిపించిందని చెప్తాడు. జంగిల్ అక్కడ ఏమైంది? ఏమైనా హత్య జరిగిందా అని ఆ లేక్ గురించి అడుగుతుంది. కానీ వాంగ్ యాంగ్ లేదు, అలా ఏం జరగలేదు, రిజిస్టర్ అవ్వలేదు అని చెప్తాడు. ఇద్దరు వాళ్ళ మదర్ కేస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జంగిల్ నేను వెళ్ళాక ఇక్కడేమైనా జరిగిందా అని అడుగుతుంది. అప్పుడే వాంగ్ యాంగ్ కెసినో తప్ప ఇక్కడ ఏ ఇష్యూ లేదు అని చెప్తాడు. జంగిల్ కెసినో అని దాని గురించి అడుగుతుంది. కట్ చేస్తే మేయర్ ని చూపిస్తారు. మేయర్ వాళ్ళు కూడా ఆ కెసినో గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మేయర్ కోసం డిఫెన్స్ లాయర్ వస్తాడు. మిసెస్ హవజాని మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారని తెలిసిన మేయర్ హ్యాపీగా ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో జంగిల్ వాళ్ళ అత్తకి ఫోన్ చేసి అసలు ఇంతకు ముందు వాదించే లాయర్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతుంది. నాకు ఏం తెలీదు, చివరికి ఈ లాయర్ వాదించాడు అని వాళ్ళ అత్త కూడా చెప్తుంది. జంగిల్ వాళ్ళ అమ్మకి వాదించే లాయర్ తో మాట్లాడడానికి వెళ్తుంది. అసలు మీరు ఈ కేసుని ఎందుకు తీసుకున్నారు అని అడుగుతుంది. ఆ లాయర్ సైలెంట్ గానే ఉంటాడు. జంగిల్ ఆ లాయర్ మీద డౌట్ తో కెసినో గురించి మీకు ఏమైనా తెలుసా అని క్వశ్చన్ అడుగుతుంది. ఆ లాయర్ తెలిసినా తెలియనట్టు ఆన్సర్ ఇస్తాడు. కానీ చిన్నగా మాట మార్చి బిజీగా ఉన్నాను అని అనేస్తాడు. అది విన్న జంగిల్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జంగిల్ వెళ్ళిపోగానే లాయర్ మేయర్ కి కాల్ చేస్తాడు. తను కెసినో గురించి అడిగిందని కూడా చెప్తాడు. సడన్ గా జంగిల్ ఫోన్ మర్చిపోయానని వచ్చింది. కానీ ఆ ఫోన్ రికార్డ్ చేయడానికి వదిలిందని అర్థమైంది. ఆ రోజు నైట్ ఆ రికార్డింగ్ ద్వారా తన ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసింది. ఆ రోజు నైటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతాయా అని. సడన్ గా ఎవరో వచ్చినట్టు సౌండ్ వస్తుంది. ఎవరో ఒక పర్సన్ లోపలి నుంచి బయటికి వెళ్తాడు. అడ్డు వచ్చిన జంగిని కొట్టి తప్పించుకుంటాడు. అప్పుడే ఆ పర్సన్ పాకెట్ లో నుంచి ఒక లైటర్ కింద పడిపోయింది. జంగిన్ ఆ లైటర్ ని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. ఆ లైటర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆ పర్సన్ ని కనుక్కోమని చెప్పింది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి మా దగ్గర అని పట్టించుకోడు. అక్కడ నుంచి వెళ్ళిపోతారు. జంగిన్ ఇంకా ఏం చేయలేక తన ఫ్రెండ్ అయిన వాంగ్ యంగ్ హెల్ప్ తీసుకుంటుంది. ఆ పర్సన్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళకి ఆ ఇంట్లో ఆ పర్సన్ ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి. అప్పుడే జంగిన్ ఆ పర్సన్ కి కాలిన గాయం కూడా చూశానని చెప్తుంది. వాంగ్ యంగ్ ఇప్పుడా చెప్పేదని ఆ పర్సన్ ని కనుక్కోవడం స్టార్ట్ చేసేస్తాడు. ఇటు మేయర్ డిఫెన్స్ లాయర్ తో మాట్లాడుతూ ఉంటారు. జంగిన్ ఆ 5 మెంబర్స్ లో ఇంకో పర్సన్ బ్యాంగ్ చనిపోయాడని తెలిసి బ్యాంగ్ యొక్క ఫినరల్ కి వెళ్తుంది. జెంగ్సు బయట కూర్చొని తింటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన డిఫెన్స్ లాయర్ జెంగ్సూకి మాయ మాటలు చెప్పి జెంగ్సూ దగ్గర ఉన్న ఫోన్ ని తీసుకొని ఆ ఫోన్ లో ఉన్న డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే జంగిన్ అక్కడికి వచ్చింది. ఆ లాయర్ సైలెంట్ గా ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. జంగిన్ జెంగ్సు బయటికి వచ్చేస్తారు. కొంతమంది జంగిన్ ని కొడతారు. జెంగ్సు వాళ్ళ అక్కని కొట్టొద్దు అని అడ్డుగా వెళ్ళిపోతాడు. కానీ వాళ్ళు జెంగ్సూని దారుణంగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే కోర్ట్ హియరింగ్ వస్తుంది. డిఫెన్స్ లాయర్ మిసెస్ హవజా ఏం చేసిందని వాదిస్తూ ఉంటారు. అప్పుడే నిన్న నైట్ జెంగ్సు ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఫొటోస్ ద్వారా మిసెస్ హవజా వాళ్ళ హస్బెండ్ పనికి వెళ్ళక ముందు ఫొటోస్ ని చూపించి ఇలాంటి ఒక పర్సన్ అసలే హెల్త్ బాగోలేని పర్సన్ రైస్ వైన్ ని ఎందుకు తాగుతాడు, మిసెస్ హవజా దీనికి ముందే ఎందుకు ఇంత స్టాక్ తెచ్చుకుంది, కేవలం ప్లాన్ చేసి వీళ్ళని చంపాలనుకున్నది అని వాదిస్తూ ఉంటాడు. జంగిల్ అసలు మిసెస్ హవజా ఉన్న హెల్త్ కండిషన్ ని చూడండి, ఎందుకు ఇలా ప్లాన్ చేసింది అని అంటుంది. డిఫెన్స్ లాయర్ నెక్స్ట్ హియరింగ్ లో జెంగ్సూని విట్నెస్ గా క్వశ్చన్స్ అడగాలి అని అంటాడు. జెంగ్సూ యొక్క హెల్త్ కండిషన్ ని వివరించడానికి ట్రై చేస్తుంది. కానీ కోర్ట్ అదేవి పట్టించుకోదు. ఆ రోజు నైట్ జెంగ్సూని రేపటి హియరింగ్ కోసం తనని రెడీ చేయడానికి క్వశ్చన్స్ అడుగుతూ ఎలా చెప్పాలని చెప్తుంది. అప్పుడే జెంగ్సూ వాళ్ళ అక్కతో ఇలా అంటాడు. జంగిల్ నీ వల్లే నేను ఇలా అయ్యానా, నాన్న ఎప్పుడు నీ వల్లే నేను ఇలా అయ్యాను అని అంటాడు. అది నిజమా అని అడుగుతాడు. ఇప్పుడే పాస్ట్ ని చూపిస్తారు. జంగి చిన్నప్పుడు పని చేస్తూ ఉంటుంటే కింద పడిపోతుంది. తన వెనకాల కట్టుకున్న తన తమ్ముడు కింద పడిపోతాడు.
తలకి గాయమయ్యిద్ది. దానివల్ల వాళ్ళ నాన్న జంగిన్ని బాగా కొడతాడు. కట్ చేస్తే జంగ్సు బాధగా మాట్లాడుతూ ఉంటాడు. జంగిన్ అలా ఏం లేదు. అది నిజం కాదు అని చెప్తుంది. జంగ్సు ఇలా అంటాడు. మరి ఎందుకు నువ్వు ఇంటికి రాలేదు అంటే ఇది జంగ్సు తప్పు కదా అని బాధగా ఏడుస్తూ ఉంటాడు. జంగిన్ అదేది పట్టించుకోకుండా తన తమ్ముడితో నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు నన్ను చూడు. నేను తల ఊపితే నాకు తెలీదు అని చెప్పు అని అంటుంది. నెక్స్ట్ డే కోర్టులో హియరింగ్ స్టార్ట్ అయింది. డిఫెన్స్ లాయర్ కి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా రైస్ వైన్ పోసింది జంగ్సు అని చూసి జంగ్సుని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. జంగ్సు ఏం చెప్పలేక ఏడుస్తాడు. తన అక్క కళ్ళి చూస్తే తను తల ఊపేసరికి నాకు ఏం తెలీదు అన్నట్టు సమాధానం చెప్తాడు. అది గమనించిన లాయర్ వాళ్ళిద్దరి మధ్య అడ్డుగా నిల్చుంటాడు. జంగ్సూకి ఏం చేయాలో తెలియక నేనే రైస్ వైన్ పోశాను అని చెప్తాడు. భయంతో అమ్మా అమ్మ అని అరుస్తాడు. మిసెస్ హవజ నా కొడుకు ఏం చేయలేదు నేనే చేశాను అని అంటుంది. ఇటు జంగిన్ తను ఏం చేయలేదు కొడుకుని కాపాడడానికే ఇలా అంటుందని వాదిస్తూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతారు. మిసెస్ హవజ కింద పడిపోవటం వల్ల అంబులెన్స్ ని పిలిచి మిసెస్ హవజాని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. ఇటు జంగ్సూని పోలీస్ ఆఫీసర్స్ తీసుకొని వెళ్ళిపోతారు. జంగిన్ లాయర్ తో అసలు వారెంట్ లేకుండా ఎలా తీసుకొని వెళ్తారు అని అడుగుతుంది. డిఫెన్స్ లాయర్ ఇందాకే తనే ఒప్పుకున్నాడు కాబట్టి అరెస్ట్ చేశామని అంటాడు. జంగిన్ నేను ఎలా అయినా తన ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ కేస్ ఇన్వెస్టిగేషన్ ని మళ్ళీ స్టార్ట్ చేసింది. అప్పుడే తనకి వాళ్ళ మదర్ కి జూలై 17 డేట్ న డిమెన్షియా రికార్డ్ అయ్యిందని తెలుస్తుంది. ఆ కెసినో గురించి కూడా కనుక్కొని తన ఫ్రెండ్ అయిన వాంగ్యంగ్ కి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. ఈ కేస్ జూలై 17 స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మేయర్ చూ మా ఇంటికి వచ్చాడో అప్పటి నుంచి అసలు మా అమ్మకి మేయర్ చూకి మధ్య ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉంటారు. వాంగ్యంగ్ ని ప్లీజ్ ఆ రోజు ఇంట్లోకి ఎవరు వచ్చారో కనుక్కో అని అడుగుతుంది. ఇటు డిఫెన్స్ లాయర్ మిసెస్ హవజాతో తనే ఒప్పుకునేలాగా నువ్వే చేశాను అని చెప్తే నీ కొడుకుని రిలీజ్ చేస్తామని కొడుకు సేఫ్ గా ఉంటాడని చెప్తాడు. అది విన్న మిసెస్ హవజ అలానే చెప్తా అని చెప్తుంది. ఇటు కొంతమంది జంగ్సూని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అప్పుడే ఒక పర్సన్ జంగ్సూని కొడితే ఒక దెబ్బకి 2 దెబ్బలని 2 సార్లు కొట్టి అమ్మ చెప్పిందని అంటూ ఉంటాడు. వాళ్ళు షాక్ లో జంగ్సూని చూస్తూ ఉంటారు. ఇటు జంగిన్ వాళ్ళ అమ్మని కలవటానికి వచ్చింది. అప్పుడు కూడా మిసెస్ హవజ నేనే చేశాను నా కొడుకు ఏం చేయలేదు అని చెప్తుంది. జంగిన్ బాధగా నీ కొడుకేనా నా గురించి ఆలోచించవా అని నేను ఎవరో కూడా తెలీదా అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. జంగిన్ వెళ్ళిపోయిన కాసేపటికి మిసెస్ హవజాకి తన కూతురు జంగినే కదా అని గుర్తుకు వచ్చి అరుస్తూ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ జంగిన్ కి వాంగ్యంగ్ నుంచి కాల్ వస్తుంది. వాంగ్యంగ్ ఆ పర్సన్ దొరికాడు అని చెప్పేసరికి జంగిన్ ఎమ్మటే స్టేషన్ కి వచ్చింది. పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే డిఫెన్స్ ప్రాసిక్యూటర్ వచ్చి ఇంట్రాగేషన్ అని ఆ పర్సన్ ని తీసుకొని వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ రోజు నైట్ వాంగ్యంగ్ జంగిన్ వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటారు. వాంగ్యంగ్ దొంగచాటుగా వచ్చిన పర్సన్ ని ఫాలో చేస్తాడు. జంగిన్ వేరే పర్సన్ ని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఆ పర్సన్ కార్ దిగంగానే ఆ కార్ ని ఓపెన్ చేసి ఒక కన్స్ట్రక్షన్ మ్యాప్ ని చూసి తీసుకుని వెళ్ళిద్ది. అప్పుడే మేయర్ ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న ట్రిప్ కి వెళ్ళిన ప్లేస్ ఆ మ్యాప్ లో ఉన్న ప్లేస్ ఒకటే అని తెలిసిపోయింది. జంగిన్ కి ఒక ఫోటో కనిపిస్తుంది. అది తీసి చూస్తే అందులో ఇంకో ఫోటో పీసెస్ కనిపిస్తాయి. అవి చూస్తే ఒక పీస్ అది వాళ్ళ మదర్ పెళ్లి కూతురుగా ఉండడం చూస్తుంది. తనకి ఇంకా లోపలికి వెళ్తే ఒక ఫోన్ కనిపిస్తుంది. ఆ ఫోన్ ని రిపేర్ చేయమని ఒక షాప్ కి ఇచ్చి తనకి దొరికిన పీసెస్ అందించి చూస్తుంది. అందులో తనకి షాకింగ్ న్యూస్ గా వాళ్ళ అమ్మ పెళ్లి కూతురుగా జూన్ అనే పర్సన్ పెళ్లి కొడుకుగా కనిపిస్తాడు. జంగ్ని టెన్షన్ గా ఒక పర్సన్ దగ్గరికి వెళ్లి అడుగుతుంది. ఆ పర్సన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. జూన్వు మేము పనిచేసే క్వారీ బాస్ కొడుకు. ఒకరోజు మేమందరం జూన్వుని చంపడానికి ప్లాన్ చేశాం ఆ క్వారీని ఎలా అయినా తీసుకోవడానికి. ఆ రోజు మేము అనుకున్నట్టే జూన్వుని నీళ్ళలో తోసి చంపేశాము. ఆ తర్వాత మీ ఫాదర్ టైసూన్ క్వారీ మేనేజర్ అయ్యాడు. మా గ్రూప్ లో నేను, మేయర్, మీ నాన్న టైసూన్ ఇంకో 4 ఉన్నాం. మీ మదర్ ఫస్ట్ హస్బెండే జూన్వు. మీ మదర్ కి ఇదంతా ఏం తెలియదు సారీ అని చెప్తాడు. అది విని జంగిన్ బయటికి వచ్చింది. అప్పుడే వాంగ్యంగ్ కాల్ చేస్తాడు. మీ ఇంటికి వచ్చిన పర్సన్ ని పట్టుకున్నాను. వాడు చెప్పిన దాని ప్రకారం బ్యాంగ్ అనే
పర్సన్ మీ ఇంట్లో నుంచి ఒక మ్యాప్ ని తీసుకొని రమ్మని ఆర్డర్ ఇచ్చారంట. అందుకే తను మీ ఇంటికి వచ్చాడు అని జంగిన్ కి చెప్తాడు. ఇటు మేయర్ జంగిన్ ని చంపేయమని ఎవరికో సుపారీ ఇస్తాడు. అయితే మేయర్ చెప్పినట్టు వాళ్ళు జంగిన్ ని చంపడానికి యాక్సిడెంట్ చేస్తారు. కానీ జంగిన్ ఎలాగోలా యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటుంది. వాంగ్ యంగ్ కి ఆ పర్సన్ ద్వారా ఏం దొరకలేదు, కేవలం మ్యాపే దొరికిందని జంగిన్ కి ఆ మ్యాప్ ని చూపిస్తాడు. జంగిన్ ఆ మ్యాప్ ని తీసుకొని హాస్పిటల్ నుంచి వెళ్లిపోయి మళ్ళీ పోలీసులకి ఇంటి మొత్తాన్ని రీఎగ్జామిన్ చేపించింది. వాంగ్ యంగ్ ఇన్వెస్టిగేషన్ లో జంగిన్ ని యాక్సిడెంట్ చేసిన లారీ కూడా బ్యాంక్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని, ఇది మేయరే పంపించాడని వాళ్ళిద్దరికి తెలిసిపోయింది. జంగిన్ జియో అనే పర్సన్ ని ఇన్వెస్టిగేషన్ చేసిద్ది. ఈ జియో ఎవరో కాదు, జంగిన్ వాళ్ళ అంకుల్, పెస్టిసైడ్స్ అమ్మే షాప్ ఓనర్. జంగిన్ మీరేనా పెస్టిసైడ్స్ అమ్మేదని క్వశ్చన్ అడుగుతుంది. హా అవును, 5 ఏళ్ల క్రితం మేయర్ ల్యాండ్ ని కూలీగా తీసుకొని టైసూన్ పని చేసేవాడు. అప్పుడు ఈ పెస్టిసైడ్స్ ని కొన్నాడు. మేము కొంచెం క్లోజ్ గా ఉంటాం, అంటే డ్రింక్ పార్ట్నర్స్ లాగా. నేను తాకకపోయినా కంపెనీ ఇచ్చేవాడిని. ఒకప్పుడు టైసూన్ క్వారీ మేనేజర్ అయినప్పుడు ఒక పర్సన్ ఆ కొండ మొత్తం గోల్డ్ అనేసరికి మొత్తం తవ్వించేశాడు. కానీ అది స్కామ్ అయ్యేసరికి మోసపోయారు. ఎలా అయినా ఎలక్షన్స్ ద్వారా అయినా కంబ్యాక్ చేయాలని, ఎలక్షన్స్ లో పోటీ చేయాలని పొలిటీషియన్స్ లో ఒక పర్సన్ ని నామినేషన్ లెటర్ కోసం అడిగాడు. కానీ ఆ పర్సన్ ఆ నామినేషన్ లెటర్ ని ఇవ్వలేదు. టైసూన్ కోపం వచ్చి ఆ పర్సన్ ని కొట్టించి నామినేషన్ లెటర్ ని తెప్పించుకున్నారు. కానీ తనతో పాటు ఉండే తన ఫ్రెండ్స్ అయిన మిగతా 5 మోసం చేసి టైసూన్ దగ్గర నుంచి నామినేషన్ పేపర్ ని దొంగిలించి చూన్ కి ఇస్తాడు. చూన్ ఆ నామినేషన్ పేపర్ ని సైన్ చేసి అక్కడ ఒక మేయర్ గా పోటీ చేస్తాడు. ఇవన్నీ తట్టుకోలేక ఎప్పుడు తాగుతూ వాళ్ళని తిట్టేవాడు అని చెప్తాడు. అప్పుడే వాళ్ళని అందరినీ పెస్టిసైడ్స్ తో కూడా చంపుతా అని కూడా అనేవాడు అని కోర్టులో చెప్తాడు. జంగిన్ కి ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆ రోజు టైసూన్ ని మోసం చేసిన 5 ఈ కేసులో రైస్ వైన్ పాయిజన్ వల్ల ఆ 5 ఎఫెక్ట్ అయ్యారు కదా అని కోర్టుకి వివరణిస్తుంది. జడ్జ్ ని ఈ కేసులో బతికి ఉన్న మేయర్ ని విట్నెస్ గా తీసుకొని రావాలని అడుగుతుంది. నెక్స్ట్ డే మేయర్ చూ విట్నెస్ గా కోర్టుకి వస్తాడు. జంగ్ ని మేయర్ ని ఇంట్రాగేషన్ చేస్తుంది. మిస్టర్ జియాన్ చెప్పినట్టు మీరు నిజంగా నామినేషన్ లెటర్ ని టైసూన్ దగ్గర నుంచి లాక్కున్నారా అని అడుగుతుంది. అయితే మేయర్ నాకు ఎవరి దగ్గర నుంచి లాక్కోవాల్సిన అవసరం లేదు, నాకే డైరెక్ట్ గా ఇచ్చారు అని చెప్తాడు. సరే, మీ వైఫ్ పేరు సూజా కదా, సూజా ఎందుకు టైసూన్ కి ఒకసారి $30,000 ఇంకోసారి $10,000 ఎందుకు పంపించిందని అడుగుతుంది. అంటే టైసూన్ లివర్ ఆపరేషన్ కి అప్పుగా ఇచ్చిందని అంటాడు. ఓ సరే, మరి ఆ పేపర్స్ ఏవి అని అడుగుతుంది. నా వైఫ్ కి మంచి మనసుంది, అందుకే ఏ పేపర్స్ తీసుకోకుండా మనీ ఇచ్చిందని అంటాడు. ఈ మాటతో లాయర్ జంగిన్ కి డౌట్ వస్తుంది. అయితే మీకు అసలు ఈ క్యాసినో అంటే మీనింగ్ తెలియకపోవచ్చు. క్యాసినో అంటే ఏం లేదు, ఒక జస్ట్ బిల్డింగ్ అన్నమాట. ఎప్పుడైతే క్వారీ ఓనర్ గా టైసూన్ అయ్యాడు, ఆ క్వారీ స్థలాన్ని టైసూన్ ని మోసం చేసి తన పేరు రాయించుకున్నాడు మేయర్ చూ. అందుకు ఆ నిజం బయటికి రాకుండా డబ్బులు ఇస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇదంతా జంగిన్ కి క్లారిఫై అయిపోయింది. జంగిన్ ఒక పర్సన్ ని క్లోజ్ ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆ రోజు తన ఇంటికి వచ్చిన పర్సన్ ని పిలుస్తుంది. ఆ పర్సన్ ని నువ్వు ఎందుకు మిసెస్ హవజా ఇంటికి వచ్చావని అడుగుతుంది. నాకు మిస్టర్ బ్యాంక్ చెప్పాడు మీ ఇంట్లో నుంచి ఏదో కన్స్ట్రక్షన్ మ్యాప్ కావాలి అని, అందుకే నేను మీ ఇంటికి వచ్చాను అని. ఇది మేయర్ చూ ఒక ఆర్డర్ అని చెప్తాడు. ఓకే, మరి ఆ రోజు పోలీస్ ఆఫీసర్స్ కి ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. డిఫెన్స్ లాయర్ నన్ను తీసుకుని వెళ్లిపోయాడు, చెప్పనీయలేదు, చెప్తే నన్ను చంపేస్తానన్నాడు, అందుకే నేను చెప్పలేదు అని చెప్పి. ఇది కేవలం నేను వాళ్ళు కట్టే కెసినో బిల్డింగ్ లో ఒక కన్వీనియన్స్ స్టోర్ నాకు ఇస్తానన్నారు, అందుకే చేశాను అని చెప్తాడు. నెక్స్ట్ డే జంగిన్ రిపేర్ కి ఇచ్చిన ఫోన్ రిపేర్ అయిపోయిందని తెలిసి తీసుకుని వెళ్ళింది. ఆ ఫోన్ లో ఉన్న వీడియోస్ ని చూస్తూ ఉంటుంటే ఒక వీడియో కనిపిస్తుంది. అందులో వాళ్ళ నాన్న అయిన టైసూన్ మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా తన వైఫ్ గురించి. నన్ను చంపాలనుకుంటుంది, తను పెట్టిన ఫుడ్ తిన్నాక బాగా ఇబ్బంది అవుతుంది, చూన్ వూ కోసమే నన్ను చంపాలనుకుంటుందని చెప్తాడు. అది చూసి జెన్సూని ఇంటికి తీసుకుని వెళ్తుంది. దారిలో తనకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. వాళ్ళ అమ్మే టైసూన్ అయినా తన హస్బెండ్ ని చంపిందని. ఇప్పుడు మనకి అసలు నిజం తెలుస్తుంది. మిసెస్ హవజా ఫస్ట్ హస్బెండ్ చూన్వుని చంపింది తన రెండో హస్బెండ్ మేయర్ ఫ్రెండ్సే అని. అది కూడా 17th జూన్ మేయర్ ఇంటికి వచ్చిన రోజు తెలిసిపోయింది. మిసెస్ హవజా కోపంగా తన సెకండ్ హస్బెండ్ ని చంపింది. అది రికార్డ్ చేస్తుంటే జంగ్సూ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని విరగొట్టేస్తుంది. ఆ రోజు ఫినరల్ కి వచ్చినప్పుడు కూడా మేయర్ ఫ్రెండ్స్ అయిన 4 చంపింది కూడా
మిసెస్ అవజానే ఆ వైన్‌లో తనే పెస్టిసైడ్స్ కలుపుతుంది. ఇదంతా నా హస్బెండ్ కోసం చేశాను. తను చాలా మంచివాడు. తను చనిపోయాక చనిపోదామనుకున్నా. కానీ నా బిడ్డ జంగిన్ కోసం ఆగిపోయాను అని, జంగిన్‌ని నేను చూసుకుంటా అని చెప్పిన టైసన్‌ని పెళ్లి చేసుకున్నా అని చెప్తుంది. ఇది మొత్తం తెలిసిన జంగిన్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ మదర్‌ని ఎలా అయినా కాపాడాలని డిసైడ్ అయ్యిద్ది. తన తమ్ముడు జెంగ్సుని హెల్ప్ చేయమని అడుగుతుంది. కోర్ట్ హియరింగ్ స్టార్ట్ అయ్యిద్ది. జెంగిన్ తన వాదనని స్టార్ట్ చేసిద్ది. మీరు డిస్ట్రాయ్ చేయమన్నది టైసన్ ఇంటి నుంచి తీసుకొని రమ్మని చెప్పింది ఇదే కదా! ఈ కన్‌స్ట్రక్షన్ మ్యాపే కదా! ఈ కన్‌స్ట్రక్షన్ మ్యాప్ ప్రకారం దీనికి ఓనర్ టైసన్. తన లివర్ ట్రీట్మెంట్ కోసం బ్యాంక్‌కి, జిమ్‌కి ఇద్దరికీ కలిపి 2016లో అమ్మేశాడు. అందులో నా పేరు లేదు కదా! నేను అసలు దానికి ఓనర్ కాదు కదా! అని మేయర్ అంటాడు. కానీ నాకు ఇంకో మ్యాప్ దొరికింది. ఇది 1998ది. దీని ప్రకారం ఈ ల్యాండ్ ఓనర్స్ అందరూ మీ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆ గోల్డ్ మైన్‌లో ఎంత ఇన్వెస్ట్ చేశారు అని అంటుంది. మేయర్ నాకు ఏం తెలీదు, ఏం గుర్తులేదు అని చెప్తాడు. జంగిన్ అంతేలే ఈ గోల్డ్ మైనే లేదు. ఆ రోజు టైసన్‌ని గోల్డ్ మైన్‌ని మోసం చేసింది ఎవరో కాదు మీ వైఫ్ యొక్క తమ్ముడే. అంటే ఫస్ట్ నుంచి ఇదంతా మీ ప్లానే అని చెప్తుంది. మేయర్ ఓహ్! మంచి స్టోరీయే చెప్తున్నావు. మమ్మల్ని చంపడానికి చూసింది మిసెస్ అవజ. అది కదా కేస్ అని అంటాడు. సడెన్‌గా టైసూనే వీళ్ళని చంపాలనుకున్నదని జెంగిన్ చెప్తుంది. కోర్ట్‌లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అది ఎలా అంటే తన తమ్ముడు జింగ్సూని పిలిచిద్ది. జింగ్సు ఇలా చెప్తాడు. నాన్న చనిపోకముందు నాకు నాన్న చెయ్యమన్నాడు. ఆ లిక్విడ్‌లో కలపమని. కలిపాను అని చెప్తాడు. జంగిన్ ఇదంతా హవజా వాళ్ళ హస్బెండ్ టైసూనే చేశాడు. వీళ్ళు మోసం చేయడం వల్ల చనిపోయిన పగ తీర్చుకున్నాడు. ఎవిడెన్స్‌గా ఆ రోజు ఎగ్జామిన్ చేపించినప్పుడు వాళ్ళ నాన్న బట్టల్లో దొరికిన పెస్టిసైడ్ శాంపిల్స్‌ని ఇస్తుంది. కోర్ట్ కూడా అది నమ్మి కేస్‌ని క్లోజ్ చేసేస్తారు. జంగిన్ తన మదర్ ఇన్నోసెన్స్‌ని ప్రూవ్ చేసి వాళ్ళ మదర్‌ని, బ్రదర్‌ని తీసుకొని వెళ్ళిపోతున్నట్టు చూపిస్తూ మూవీని ఎండ్ చేసేస్తారు. ఈ మూవీ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందనుకుంటున్నా. కాస్త ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే కన్ఫర్మ్‌గా కింద ఉన్న లైక్ బటన్‌ని క్లిక్ చేసేయండి. ఈ ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీకు ఇంకా ఇలాంటి ఎక్స్‌ప్లనేషన్స్ కావాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్ఫర్మ్‌గా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇంకా నెక్స్ట్ వీక్‌లో ఇంకో కొత్త మూవీ ఎక్స్‌ప్లనేషన్‌తో మీ ముందుకు వస్తాను. బాయ్ గైస్.